ఎక్కడ మేము వాళ్ళలాగా మాటను దాక్కోలేదే. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా బయటకు వచ్చింది, తిరిగింది మా నాయకత్వం, మా నాయకులు. వాళ్ళు ఎక్కడ కనపడ్డారా? అంటే ఆర్థిక విధ్వంసం వారు చేసి 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా సక్రమ మార్గంలో 2,75,000 కోట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని అక్రమము లేకపోతే ఇంకొకటి మాట్లాడతారు. అసలు మీరేం చేశారయ్యా అంటే 9 నెలల నుంచి ఒక్కటి చూయించుకోలేరు, ఒక్క పథకం ఇవ్వరు, ఒక్క మనిషి కనపడడు, వినపడడు, పేరుకు 3 నాయకులు. ఎందుకు? వాళ్ళ చరిష్మాని టీవీల్లో చూపించుకోవడానికి, ఒకప్పుడు పెంచుకోవడానికి. ఒకప్పుడు మీరు విమర్శించే లోకేష్ గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు ఈ రకంగా మాట్లాడారు, ఆ రకంగా మాట్లాడారు అని చెప్పి చాలాసార్లు మీరు మాట్లాడడం జరిగింది, వాళ్ళు డైరెక్ట్గా అటాక్ చేయడం జరిగింది. మరి ఏంటి అదే భాష ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్గా మాట్లాడడం, గుడ్డలు ఏడ తీస్తామని చెప్పి ఒక అధికారుల్ని డైరెక్ట్గా బెదిరించడమా, అది లేకపోతే భయపించడమా? ఇది ఇచ్చే మెసేజ్ కరెక్టా? సార్ చాలా చాలా కరెక్ట్. ఎందుకంటే నేనే ఒక బాధితుడిని. నా మీద 9 కేసులు పెట్టారు. ఏం అక్రమాలు చేస్తాయి? ఈ రాష్ట్రంలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. కాసుల కక్కుర్తితోటి కమిషన్ల దందా కోసం అక్రమ మార్గాలలో పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నటువంటి వారికి ఈ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది అని మాట్లాడాం. ఇది నిజం కాదా? ప్రభుత్వానికి సంబంధం లేకుండానే పేకాట క్లబ్బులు నడుస్తాయా? ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం లేకుండానే పేకాట క్లబ్బులు నడుస్తాయా? నడి బొడ్డులో గ్రామాల నగర నడి బొడ్డులో పేకాట క్లబ్బులు మీరు నేను నిర్వహించగలుగుతామా? ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎఫ్ఐఆర్ నమోదైందా? నా మీద కట్టారు ఎఫ్ఐఆర్. అది ట్వీట్ చేస్తే ఎఫ్ఐఆర్ కట్టారు. ఇంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ వన్ సైడ్ గా చేస్తూ పోతుంటే పేకాట క్లబ్బులు ఎక్కడ జరుగుతున్నాయి? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? లేకపోతే ఒక ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే నమోదు చేయనన్నారా? వాళ్ళ ఎమ్మెల్యే, గెలిచినటువంటి ఎమ్మెల్యే, రాయలసీమ ఎమ్మెల్యే పేకాట క్లబ్బులు తెరిపిస్తానని అందరి ముందు మీడియా సాక్షిగా మాట్లాడాడు. ఖండించారా మీరు? మీకు రోజు భజన చేసేటటువంటి ఆంధ్రజ్యోతిలో, ఏబిఎన్లో కథనాలు పుంకాలుగా వచ్చాయే. మరి అబద్ధమైతే వారి మీద కూడా కేసు వేయొచ్చుగా, ఈనాడు మీద కూడా కేసు వేయొచ్చు కదా. సార్ నేను అడిగింది సూటిగా సమాధానం చెప్పండి. నేను ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా నేను మాట్లాడాను. ఇది నిజం కాదు అంటే, పేకాట క్లబ్బులు నడవట్లేదు అంటే నా మీద కేసు పెట్టిన అర్థం. ఒక్క విషయం, పేకాట క్లబ్బులు నడుస్తున్నటువంటి విషయాన్ని మీ భజన ఛానళ్లలో, భజన పేపర్లో కనపడుతున్నాయి వార్తలుగా. మీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, అయినా వారి మీద మాత్రం కేసులు ఉండవు, వారికి వత్తాసు పలుకుతారు, మా మీద మాత్రం కేసులు. చంద్రశేఖర్ గారు ఇదే ఎర్రగొండపాలెంలో పోటీ చేసినటువంటి తెలుగుదేశం నాయకుడి మీద ఎన్ని కేసులు కట్టారు? ఎందుకు వారి మీద గట్లా? నా మాట వినండి. ఓకే, మీరు వింటున్నారు. ప్రజాస్వామ్యం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎక్కడ తప్పు జరిగినా, ఎక్కడ పొరపాటుగా ఎవరు బిహేవ్ చేసినా, ఇలాంటి విష సంస్కృతి ఎక్కడ అలముకున్నా ఖచ్చితంగా దాని మీద పోరాటం మీరు చేయాలి. యాజ్ ఏ జర్నలిస్ట్గా మేము చేయాలి. ఈరోజు మీకు నేను డైరెక్ట్గానే చెప్తున్నాను, ఎక్కడ పేకాట క్లబ్బులు జరుగుతున్నాయి, ఎక్కడ వేరే అంశాలు జరుగుతున్నాయో అని ఎనీ టైం మీరు ఒక కాల్ చేయండి, నేను మీతో పాటు వస్తాను, డైరెక్ట్గా దాని మీద అటాక్ చేద్దాం. రైట్. విచిత్రం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఒక ఎమ్మెల్యేగా ఏ గ్రామంకి వెళ్ళినా పోలీసులు సెక్యూరిటీ కల్పించరు, కానిస్టేబుల్ కూడా ఉండడు, కనీసం ఏ పదవి లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా ఎస్కాట్ వెహికల్ పెట్టి ఇన్ఛార్జీలను తరలిస్తున్నటువంటి ఉదాంతాలు కళ్ళ ముందు కనపడుతుంటే, సాక్షాత్తు ఎస్పీ గారికి, సాక్షాత్తు కలెక్టర్ గారికి మీడియా సాక్షిగా గగ్గోలు పెట్టిన పట్టించుకొని ప్రభుత్వం ఈ కూటమి హాస్యాస్పదం ఏం కాదండి. నేను ఓపెన్ గానే మీకు చెప్తున్నాను, ఉంటే మీతో పాటు నేను వస్తాను. సరే, పోనీ అరెస్ట్ చేస్తారా లేకపోతే మళ్ళీ చంపేస్తారా ఏదో చూద్దాం. నేను మీ సాక్షిగా మాట్లాడుతున్నాను, క్లిప్పింగ్స్ వేస్తాను. నేను కలెక్టర్ గారు వచ్చేటటువంటి ప్రోగ్రాం ఎమ్మెల్యేకి చెప్పరు, తెలియపరచరు, ప్రోటోకాల్ పాటించరు. ఎంపీడీఓ ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా మండల పరిషత్ ఉల్లంఘనలు సార్ చేస్తున్నటువంటి ప్రభుత్వం కనపడుతున్నా కూడా. నేను చెప్పేది
నేను ఒక పాయింట్ చెప్తుంటే మీరు వేరే పాయింట్కి వెళ్తున్నారు. పేకాట క్లబ్బులు జరుగుతున్నాయా, Yes. గంజాయి అక్రమాలు జరుగుతున్నాయా, Yes. ఎక్కడ దారుణమైన అవినీతి జరుగుతున్నదా, భూ కబ్జాలు జరుగుతున్నాయా, మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? Yes. నేను వస్తాను యాజ్ ఏ ఒక ఛానల్ Please రండి. నేనే డైరెక్ట్ ఫీల్డ్ మీదకి Please వస్తాను, రండి. మీతో పాటు వెళ్దాం, Yeah, ఎవరేం yeah. చేస్తారో చూద్దాం. ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది కదా. దాని విషయం కూడా చెప్తా. ఉమ్. అక్రమంగా రైస్ తరలించి వేస్తున్నారు. నెలకి 12 లక్షల రూపాయలు తెలుగుదేశం ఇన్ఛార్జికి వాళ్ళు చెల్లిస్తున్నారు. మధ్యలో దళారులను పెట్టి 20 లక్షల రూపాయలు వాళ్ళు కొట్టేస్తున్నారు. కొట్టేసి అక్రమంగా రైస్ని తరలిస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టి చెప్తే దమ్ముంటే నిరూపించమని ఆ తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్లు పెట్టారు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన 2 రోజుల్లో లారీ 32 టన్నుల లారీని నేనే పట్టించాను. డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చి పట్టుకున్నాడు. కలెక్టర్ గారికి చెప్పాం. రెండవది దాని మీద చర్యలు ఏం తీసుకున్నారు చూపించమనండి. రెండవది మరొక 2 రోజుల్లో మరొక లారీని పట్టించాను. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో చూపించమనండి. ఒకవేళ అక్రమాలు జరగకపోతే దానిలో కమిషన్లు ఆ ఇన్ఛార్జీలు తీసుకోకపోతే ఎందుకు ఆ లారీ యజమాని మీద, ఎందుకు ఆ గోడౌన్ యజమాని మీద ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎందుకు చెప్పలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఎర్రగొండపాలెం నడి బొడ్డులో దాదాపుగా రోడ్డు పక్కన 100 టన్నుల ఇసుకని డంప్ చేస్తున్నారు. మాకు రీచ్లు ఉన్నాయా ఎర్రగొండపాలెంలో? ఇసుక రీచ్లు లేవే. కొండ ప్రాంతం ఇసుక రీచ్లు లేవు. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఇసుక? ఎందుకు అక్కడ డంప్ చేస్తున్నారు అంటే 600కి ఏ వ్యాపారి అయినా తీసుకొచ్చి అక్కడ పోయాలి. వీళ్ళు 1200కి దాన్ని అమ్ముకోవాలి. దీనిలో మధ్యలో ఒక దళారి, ఈ దళారిని పెట్టి 1200కి అమ్ముకోవడానికి ఆ ఇసుకని అక్కడ కుప్పబోసి నడి రోడ్డు మీదనే వ్యాపారం చేస్తున్నారు. ఇది అందరికీ కనపడేదే, అందరూ చూసేదే. సీక్రెట్గా ఏం చేయట్లా, భయపడట్లా. ఎందుకంటే పై స్థాయి నుంచి అధినాయకుడు దగ్గర నుంచి కింద నాయకుడు దాకా దళారుల్ని పెంచి పోషిస్తూ అక్రమ